ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు ఖలిస్తాన్ అంటే భారతదేశంలో ప్రత్యేక దేశం కోసం ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించారు. పన్ను ఇలా చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తూ అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోప్తో సహా ఇతర దేశాలతో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. ఇందుకోసం పన్ను సోషల్ మీడియా సైతం తీసుకుంటున్నారు. దీనిలో ఎస్ఎఫ్జే టీమ్ అనే ఖాతా నుండి ప్రజాభిప్రాయ సేకరణ ఓటీటింగ్ కోసం క్యూఆర్ కోడ్ షేర్ చేశారు. అలాగే వెబ్సైట్లో నమోదు చేసుకునే విధానాన్ని వివరించారు. ఇతర సిక్కులు మాత్రమే కూడా ఓటు వేయగలిగే ఫార్ములాను కూడా సంస్థ ఉంచింది. అయితే పోస్ట్ కనిపించిన 10 గంటల తర్వాత భారతదేశంలో ఆ అకౌంట్ ను నిషేధించారు. దీని తర్వాత క్యూఆర్ కోడ్ రిఫరెండం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఓటింగ్ తేదీని పేర్కొనలేదు. పంజాబ్ లో కాకుండా భారతదేశంలోని మేరే ఇతర రాష్ట్రంలో నిర్వహిస్తున్న సిక్కులు తమ ఓటు కోసం పేర్కొన్న క్యూఆర్ కోడ్ను స్కామ్ చేయాలి లేదా నెట్ కు వెళ్లి నమోదు చేసుకోవాలని పోస్ట్ లో పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ ని స్కామ్ చేసినప్పుడు ఒక పేజ్ తెరుచుకుంటుంది. అందులో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఓటు వేయడానికి స్థలాలు గుర్తిస్తారు. సిక్కు స్వాతంత్ర రెఫరెండం ఓట్ కోసం ఇక్కడ నమోదు చేసుకోండి అని కూడా అక్కడ ఉంటుంది. ఓటు వేయడానికి ఒక వ్యక్తి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. సిక్కులు తమ ఫోన్ నెంబర్, పేరు, ఇంటి చిరునామాను రాసి పేర్కొన్న లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.